మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు నిప్పు కణికలా మారిపోయాయి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఇప్పుడు సముద్రం మీదకు వచ్చింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగిన ఒక భయానక ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? మన ఇండియన్ సెయిలర్కి ఏమైంది? ఇరాన్ యుఎస్ మధ్య సీజ్ ఫైర్ టాక్స్ ఎక్కడి దాకా వచ్చాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఒక అంటే చిన్న రకం నౌకలో భారీ పేలుడు జరిగింది. ఇది ఏదో మామూలు యాక్సిడెంట్ కాదు మావా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న ఈ షాడో వార్ వల్ల జరిగిన పేలుడు అని అనుమానిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్లో మన ఇండియాకి చెందిన ఒక సెయిలర్ చనిపోవడం చాలా బాధాకరం. ఆ ఏరియా అంతా ఇప్పుడు వార్ జోన్లో మారిపోయింది. షిప్స్ మీద అటాక్స్ పెరగడం వల్ల గ్లోబల్ ట్రేడ్కి పెద్ద దెబ్బ పడేలా ఉంది. మన ఇండియన్ నేవీ కూడా అలర్ట్ అయి మన షిప్స్కి ప్రొటెక్షన్గా ఆ రీజియన్లో పెట్రోలింగ్ పెంచారు. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రిపేర్ చేస్తోంది అంటుంది. ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ మాపైన అటాక్ చేస్తోంది అని తిరిగి కొట్టడానికి రెడీగా ఉంది. ఒకరి మీద ఒకరు డ్రోన్లు మరియు మిసైళ్లతో అటాక్స్ చేసుకోవడంతో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కేవలం 2 దేశాలు కాదు, యుఎస్ మరియు రష్యా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే దీనికి ఎండ్ కార్డ్ లేదా అంటే కరెంట్ న్యూస్ ప్రకారం ఇరాన్ మరియు యుఎస్ మధ్య బ్యాక్ డోర్ చర్చలు జరుగుతున్నాయి మావా. యెమెన్ మరియు ఒమన్లో ఉన్న డిప్లొమాట్స్ సీజ్ ఫైర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. యుఎస్ చెప్తోంది ఏంటంటే వార్ ఆపండి లేదంటే గ్లోబల్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అని. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ మా మీద అటాక్స్ ఆపితేనే మేము తగ్గుతాం అని కండిషన్ పెడుతోంది. సో ఈ చర్చలు సక్సెస్ అవుతాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. చూసారుగా మావా, గ్లోబల్గా ఏం జరుగుతుందో. మన ఇండియన్ సెయిలర్స్ ప్రాణాలు కూడా ఈ యుద్ధాల వల్ల రిస్క్లో పడుతున్నాయి.